అందరికీ నమస్కారం. వైసీపీ వెన్నుపోటు ర్యాలీలకు ధీటుగా కూడా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సక్సెస్పై భారీ ర్యాలీలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే కందుకూరులో కూడా మన వైసీపీ వెన్నుపోటు ర్యాలీ రోజే కందుకూరు నియోజకవర్గంలో లోకల్గా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన సక్సెస్ గురించి కూడా వారి ర్యాలీ చేసుకోవటం జరిగింది. ఇది కందుకూరు ప్రాంతంలో కూడా కొంత లోకల్గా కొంత వివాదాలకు కూడా దారితీసినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ 2 ఏళ్ల పాలన మీద ఒక ఉద్యమే చేపట్టింది. అంటే దాదాపుగా 6 రోజుల పాటు వివిధ రూపాల్లో తొలి రోజు పోస్టర్లు ఆవిష్కరించుకోవటం, మరుసటి రోజు గ్రామాల్లో కార్యకర్తలను నాయకులను మోటివేట్ చేయటం, మండల హెడ్ క్వార్టర్లో కార్యక్రమాలు నిర్వహించడం, లాస్ట్ రోజు నియోజకవర్గాల్లో భారీ ర్యాలీ చేపట్టడం, మానవహారాలు చేపట్టడం. ఇది సో వైసీపీకి సంబంధించి ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు దీన్ని ప్రిస్టేజ్గా తీసుకున్నారు. గ్రామాల్లో కమిటీలు వేసిన తర్వాత తొలిసారి నిర్వహించినటువంటి కార్యక్రమం కాబట్టి భారీగా కేడర్ను సమీకరించారు. భారీగా వైసీపీ నాయకులను రోడ్ల మీదకి తీసుకొచ్చి ఈ ర్యాలీలో భాగస్వాములను చేశారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టడం, ఇది వైసీపీ సక్సెస్ ర్యాలీ అని వారు చెప్పుకున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కూటమి పొంది 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కూడా ఇప్పటికే మొన్న చూసాం, మహానాడు సందర్భంగా కూడా వర్చువల్గా మహానాడు నిర్వహించుకొని అందరూ కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి. దాదాపుగా మహానాడు సక్సెస్ తర్వాత ఈ కూటమి 2 ఏళ్ల పాలనపై కూడా తిరుపతిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక విధమైనటువంటి విమర్శలు చేయటం జరిగింది. లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశానికి వెళ్ళటం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గాలకు ఆ నియోజకవర్గాల్లో కూడా ఈ కూటమి సక్సెస్ ర్యాలీలు నిర్వహించాలని అధిష్టానం ఆదేశించింది. దీనిలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ నెల 15వ తేదీన కొండేపి నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టంగుటూరు మండలంలోనే టంగుటూరు గ్రామంలో శ్రీనివాస కళ్యాణ మండపం నందు ఈ కార్యక్రమాన్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనికి మంత్రి డాలాశ్రీ బాలవేంద్రాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, అదేవిధంగా ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా మనకు పార్లమెంటు అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను మోటివేట్ చేసి భారీగా వైసీపీ నాయకులు అక్కడ బూత్ లెవెల్, క్లస్టర్ లెవెల్, అదేవిధంగా నియోజకవర్గ మండల పార్టీ నాయకులు, రైతు నాయకులు వీరందరినీ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి తీసుకొచ్చి భారీగా సక్సెస్ ర్యాలీ చేసేందుకు వారంతా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. ఇదే బాటలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం, దర్శి నియోజకవర్గం, అదేవిధంగా సంతనూతలపాడు నియోజకవర్గం, ఒంగోలు నియోజకవర్గం, ఆల్రెడీ కొండేపి కందుకూరు కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. అద్దంకి, పర్చూరు నియోజకవర్గం, చీరాల నియోజకవర్గం, ఆయా నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయి 3వ సంవత్సరంలో అడుగెడుతుంది. ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, ప్లకార్డులతోటి కూడా వారంతా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర దిశ మారుస్తాడు, కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తుంది అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా. ప్రజలను కూటమి ప్రభుత్వం, ఎందుకంటే రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా ఈ ర్యాలీ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో వారికి కూడా మరింతగా మేలు చేకూర్చే అంశం. సో కూటమి ర్యాలీ వర్సెస్ రేపు మరి గతంలో జరిగినటువంటి వైసీపీ ర్యాలీల మీద కూడా బేరీజు వేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతూ ఉన్నారు.